నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల జిల్లాలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు విఆర్ఓ విఆర్ఏ సర్వేయర్లకు మండల కార్యాలయ సిబ్బందితో సమావేశం ఘనంగా నంద్యాల జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ మరియు టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలు లేఅవుట్ రెగ్యులైజేషన్ చేయించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న రేపటి నుండి నంద్యాల జిల్లాలో భక్తి శ్రద్ధలతో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయం నందు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మరియు 3వ అడిషనల్ జిల్లా జడ్జి అమ్మన రాజా హాజరయ్యారు. ముందుగా పెరెడ్ కమాండర్ బాబు వద్ద నుండి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు విధి నిర్వహణలో మరణించిన వారి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అమరులైన మన పోలీస్ వీరులను స్మరించుకోవడం ఎంతైనా గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని, స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికతో విని వాటిని సమర్థవంతంగా పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ మాట్లాడుతూ పోలీసులు ప్రతిరోజు ఎండ, వాన, చలి, పగలు, రాత్రి అనే తేడా లేకుండా వారికి కేటాయించిన విధులు నిర్వహిస్తూ కుటుంబానికి దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించడం అత్యంత కష్టతరమైనదని అన్నారు. సమాజంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే సంఘ విద్రోహక శక్తులను అరికట్టేందుకు మరియు శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసులు చేసే సేవ చాలా అనిర్వచనీయమైనదని పేర్కొన్నారు. గత 2 రోజుల ముందు ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో అమరుడైన హైదరాబాద్కు చెందిన కానిస్టేబుల్ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 1959 అక్టోబర్ 21వ తేదీన భారత్ చైనా సరిహద్దు లడఖ్లోని హట్ స్ప్రింగ్ వద్ద పహారాలో ఉన్నటువంటి 10 మంది సిఆర్పిఎఫ్ జవానులపై చైనా చొరబాటుదారులు దాడి చేయగా ధైర్య సాహసాలతో వారిపై ప్రతిదాడి చేస్తూ తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి వీరమరణం పొందినారని చెప్పారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము విధి నిర్వహణలో మరణించిన పోలీసు వారి జ్ఞాపకార్థం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినముగా జరుపుకుంటున్నామని తెలిపారు. పోలీస్ అమరవీరులను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుంటూ అమరవీరుల కుటుంబాలకు అండదండగా ఉన్నామని తెలిపారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడము లేదా వారి కష్టాలకు అండగా నిలుస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన రాజా మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సోదరులను స్మరించుకోవడం, వారి కుటుంబ సభ్యులను సన్మానించడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలియజేశారు. దేశాన్ని కాపాడేందుకు సైనికులు నిరంతరం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే సమాజంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ ప్రజలు తమ ఇళ్లలో సుఖంగా నిద్రించడానికి మేమున్నాము అన్న భరోసా కల్పిస్తున్నదని మన పోలీస్ సోదరులని నేను గర్వంగా చెప్పగలనన్నారు. పోలీసు ఉద్యోగం అత్యంత కష్టమైనదని, సమాజంలో చట్ట వ్యతిరేక శక్తులను అణిచివేసేందుకు కృషి చేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవ ఎంతో గొప్పదన్నారు. సమాజంలో సోషల్ మీడియా ప్రభావం అధికం కావడం వలన పోలీసులు వారి విధి నిర్వహణలో ఒత్తిడికి గురవుతూ విధులు నిర్వహించడం అత్యంత కష్టమైనదన్నారు. కుటుంబ సభ్యులందరికీ, పోలీస్ మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అమరులైన మన పోలీస్ వీరుల్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించడానికి ఇక్కడ మనం అందరం కలిసాం. ఇది మనసుకు ఎంతో కష్టంగా ఉంటుంది, బాధగా అనిపిస్తూ ఉంటుంది. పోలీస్ యూనిఫామ్ చూస్తే ఆ యూనిఫామ్కి పగలు తెలీదు, రాత్రి తెలీదు, ఎండ, వాన, చలి ఏమీ తేడా తెలీదు. అది ఒకవైపు. ఇంకోవైపు చూస్తే నిత్యం ఫిజికల్గా, మెంటల్గా ఎంతో ఫిట్నెస్ కలిగి ఉండాలి.
సమర్థవంతంగా విధులు నిర్వహించాలి, క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాలి, కుటుంబ బాధ్యతని తీసుకోవాలి, పిల్లల్ని విద్యావంతులు చేయాలి, వారు ఉన్నత స్థాయిలో ఉండేటట్టు ఎప్పుడూ చూసుకోవాలి. సొసైటీ పరంగా చూస్తే ఎప్పుడు సొసైటీకి ఒక గైడ్గా ఉండాలి, లాని ఎన్ఫోర్స్ చేస్తూనే క్రైమ్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి, యువతకి ఒక మార్గదర్శిగా ఉండాలి, కమ్యూనిటీస్కి రక్షణగా ఉండాలి. టెక్నాలజీ బాగా పెరుగుతుంది, సైబర్ క్రైమ్ బాగా పెరుగుతుంది. సో వారికి మించిన టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి. మన పోలీస్ స్టేషన్కి ఇరు వర్గాల వారు వస్తారు, ఇరు వర్గాల వారు ఎవరి వర్షన్ వారిదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో తప్పు ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్నది అనునిత్యం మనం దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ రైట్ డెసిషన్ రైట్ టైంలో తీసుకోవాలి. ఇటువంటి ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ప్రజల కోసం మనం చేస్తున్నాము అన్న యాటిట్యూడ్, మీలో ఉన్న యాటిట్యూడ్ ప్రజలకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే అంత స్ఫూర్తిదాయకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. గత సంవత్సరం 4 నెలల నుంచి ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ప్రతి చిన్న విషయంలోనూ, ప్రతి చిన్న కార్యక్రమంలోనూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అయితే మరువలేము. అసలు అంత చక్కని సపోర్ట్తోనే ఈ జిల్లాను ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉన్నాం. ఇటువంటి సపోర్ట్ మీ దగ్గర నుంచి ఎప్పుడూ మన జిల్లాని ముందంజలో ఉండడానికి వస్తుంది అని చెప్పి, అలాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏవైనా సపోర్ట్ కావాలి అన్నా అందిస్తామని సందర్భంగా చెప్తూ, నిస్వార్థ త్యాగమూర్తుల్ని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. వారి ఆత్మకి మనందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పుడు కూడా జరగకుండా ఉండడానికి ఎటువంటి మెజర్స్ మనం తీసుకోవాలో వాటిపైన కూడా మనం ఆలోచించాలి. అలాగే సొసైటీకి ఎప్పుడు కూడా మంచి చేస్తున్నాము, మనం ఉంటే ఒక ధైర్యం, పక్కన నిలబడితే ఒక ధైర్యం. ఒక అన్న, ఒక స్నేహితుడు ఎలా ఉంటారో, ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉంటారో, ఇంటి దగ్గర అమ్మా నాన్న, అన్న, అక్క ఎటువంటి సపోర్ట్ని ఇస్తారో సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ అంత చక్కటి సపోర్ట్ ఇస్తుంది. ఆ ధైర్యాన్ని ఎప్పుడు కూడా పోలీసులు మన సొసైటీకి ఎప్పుడు కలిగిస్తూ ఉంటారు. అది ఎప్పుడు కూడా మనం కంటిన్యూ చేస్తూ, ఎంతో బాధగా ఉంటుంది పోలీస్ కుటుంబ సభ్యులకి, వారి కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయారు అంటే వారికి ఎప్పుడు కూడా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మన వైపు నుంచి వారికి అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడము, మాట్లాడటము అంటే అది చాలా ఒక మంచి, అంటే ఒక ప్రైడ్ అన్నమాట. మన పోలీస్ వీరుల గురించి మనం వాళ్ళ సేవల్ని స్మరించుకునే కార్యక్రమంలో ఉన్నాము అంటే ఆ భాగస్వామ్యం అవ్వడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్పీ గారికి, మన టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, We all know that from a small bandobast to daily day-to-day activities, police personnel chala kashtpadi, staying far away from their families and since very early hours of the morning to late night. So now it is not only my personal opinion, but I think it is very well known fact that one of the hardest work that exists is police work. Police is a service in which we deal with some of the worst elements of our society. Daily we take personal risks. There have been so many police personnel who have laid down there, who have done supreme sacrifice since the establishment. Last 1 year itself, we have just seen that 166 police personnel, they have made supreme sacrifice at the altar of duty. So we must not forget, we must never forget the kind of sacrifices
that police personnel make day in, day out. Just a few days back, one constable, he was murdered in Hyderabad while he was performing his. So that is the latest example of the kind of sacrifices, risks that police personnel continuously they have to bear throughout their work. Now, October 21st, it is being observed as a police commemoration day since the year 1959, because on that day in Ladakh, in Aksai Chin, our valiant police personnel, they had sacrificed their lives with a skirmish that happened on that day on the Chinese border. Since then, each and every year on October 21st, we honor sacrifices that have been made by the not only by the police personnel but by paramilitary personnel as well. With that, I want to thank each and every one of you who have been present here. నంద్యాల అర్బన్ తహసీల్దార్ సత్య శ్రీనివాసులు ఆధ్వర్యంలో నేడు విఆర్ఓ విఆర్ఏ మండల సర్వేయర్లకు సిబ్బందికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు రెవెన్యూ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా స్నేహపూర్వకంగా సమస్యలు విని పరిష్కారం చేయాలని తహసీల్దార్ కోరారు. అదేవిధంగా పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను నాణ్యతతో పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ఈరోజు విధి నిర్వహణలో భాగంగా మన తహసీల్దార్ కార్యాలయం నంద్యాల నందు కార్యాలయ సిబ్బందికి మరియు విఆర్ఓలకు విలేజ్ సర్వేయర్లకు అందరికీ ఒక సమావేశము నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రజలకు సేవలను త్వరగా అందించాలని సూచించడం జరిగింది. మరియు ఈ పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ను పాజిటివ్గా పరిష్కరింపజేయాలని మరియు ఈ రీసర్వే నిర్వహించబడుతున్న కొత్తపల్లె గ్రామంలో త్వరితగతిన ప్రతి ఒక్క రైతు యొక్క రికార్డులు పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు వాళ్ళ ఆధారాలకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క పొలమును రికార్డుల్లో నమోదు చేయాలని కూడా సర్వే విభాగానికి తెలియజేయడం జరిగింది. మరియు మ్యూటేషన్స్ కూడా విఆర్ఓలు క్షుణ్ణంగా పరిశీలించి వాటి యొక్క ఆధారాలన్నీ కూడా సేకరించుకొని పాస్బుక్ల ఆమోదం చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా కార్యాలయంకి వచ్చే అర్జీదారులతో కానీ విఆర్ఓలను సంప్రదించే అర్జీదారులతో కానీ దురుసుగా ప్రవర్తించకుండా మర్యాదగా వాళ్ళను ఆప్యాయంగా పలకరించి వాళ్ళ యొక్క సమస్యను క్షుణ్ణంగా ఓపికగా విని వారికి సంబంధించిన సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కూడా విఆర్ఓలకు కార్యాలయ సిబ్బంది కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కార్యాలయంలో కూడా కార్యాలయ సిబ్బంది కూడా ప్రజలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వారిని కార్యాలయంలో కూర్చోబెట్టుకొని వాళ్ళ యొక్క సమస్యను విని వాళ్ళకి ఏ విధంగా మనము చర్యలు తీసుకుంటే వాళ్ళ సమస్య త్వరగా పరిష్కరించబడుతుందని ఆలోచించి వాళ్ళకు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సలహాలు సూచనలు తెలియజేయడం జరిగింది. స్థానిక నంద్యాల పద్మావతి నగర్ స్టేడియం నందు అండర్-17 మరియు అండర్-14 బాలుర మరియు బాలికల టేబుల్ టెన్నిస్ మరియు ఫెన్సింగ్ స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభించబడ్డాయి. ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు
విశ్వనాథ్ ఆశా జ్యోతిల ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ హాజరై రిబ్బన్ కట్ చేసి అండర్-17, అండర్-14 బాలురు మరియు బాలికల ఎంపిక పోటీలు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఫెన్సింగ్ క్రీడలో అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు ఆడి నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని పేర్కొంటూ వారిని అభినందించారు. అదేవిధంగా ఫెన్సింగ్ అండర్-17 ఏషియన్ ఛాంపియన్షిప్ విభాగంలో ప్రతిభ చూపిన క్రీడాకారిణి చిన్మయిని అభినందించారు. మరియు అండర్-14 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తేజశ్రీ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నంద్యాల మండలం విద్యాశాఖ అధికారులు బ్రహ్మం శివరాం ప్రసాద్, నంద్యాల జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజు, ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రెడ్డి, నంద్యాల జిల్లా ఏపీఎస్ఏపీఈ ప్రధాన కార్యదర్శి దండ నాగరాజు పాల్గొని క్రీడలను విజయవంతం చేయడం జరిగింది. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, సురేష్ నాయుడు, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరెడ్డి, హమీద, కవిత, రేణుక, శివమ్మ, ఓబులేసు, చంద్ర, సుజాత, రంగన్న, మోహన్ కుమార్, నంద్యాల జిల్లా ఫెన్సింగ్ కోచ్ లక్ష్మణరావు, మణికంఠ, ప్రైవేట్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మనకు నంద్యాల జిల్లాలో చాలా మంది ఫెన్సింగ్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలోనే కాకుండా మన దేశానికి కూడా మొన్ననే రీసెంట్ గా మన దేశానికి అండర్-17 విభాగంలో ప్రాతినిధ్యం వహించినటువంటి క్రీడాకారులు ఉన్నారు. కాబట్టి మన ఫెన్సింగ్ లో నంద్యాలలో మంచిగా రాణించి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా టేబుల్ టెన్నిస్ లో కూడా మీ యొక్క ప్రతిభను కనబర్చి మన జిల్లాకు ఎంపికై అదేవిధంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బాగా ఆడి జాతీయ స్థాయిలో కూడా మీ యొక్క ప్రతిభ చూపి మీరు రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించాలని మీకు, మీ తల్లిదండ్రులకు, మీకు నేర్పించిన గురువులకు, మీ స్కూల్ యాజమాన్యానికి అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ గేమ్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదువు కాదు, ఆటలు కూడా చాలా ముఖ్యము. మనం చురుగ్గా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవితంలో ఆటలు కూడా చాలా ప్రాముఖ్యతము. అందుకే ఎడ్యుకేషన్ గురించి, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సనాలిటీ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ అన్నారు. మానసికంగా, ఆరోగ్యంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంపూర్ణ విద్య అభ్యర్థికి వీలవుతుంది. మరి ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పీడీలు, వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కూడా గేమ్స్ ను ఒక ప్రత్యేకంగా తీసుకుని రాష్ట్రంలోనే నంద్యాల ఒక మంచి పేరు తెచ్చారు. వాళ్ళు కష్టపడి అందరూ కూడా విద్యార్థులు మంచిగా ప్రోత్సహిస్తుంటారు. మరి ఈ రోజు కూడా స్టేట్ లెవెల్ కు ఇక్కడ ఎవరైతే ఎన్నికైతారో వాళ్ళందరూ స్టేట్ లెవెల్ కు పోతారు. మరి ఇది ఒక స్పోర్టివ్ గా తీసుకోవాలా. గెలుపు ఓటమి అనేది సర్వసాధారణము. ఏదేమైనా అన్ని స్కూల్ నుంచి, జిల్లా లెవెల్ నుంచి ఇక్కడ గెలుపొంది ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ విరమిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నంద్యాలలో ఒక అమ్మాయి అనుకుంటాను, పప్పతి వేణు చిన్మయి అని చెప్పి అమ్మాయి అండర్-17 లో నంద్యాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అమ్మాయి ఇక్కడి నుంచే వెళ్ళడమే అంతర్జాతీయ స్థాయిలో ఆడి ఇక్కడి నుంచే నంద్యాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది అమ్మాయి. అలాగే ఇప్పుడు సెలెక్ట్ కాబడే టీం కూడా నంద్యాలకు మంచి పేరు తీసుకురావడానికి ఉండే ఆ ప్రావీణ్యత ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళు బయటికి తీయాలి. తద్వారా నంద్యాలకు మంచి పేరు తీసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మీ ప్రావీణ్యతను మీరు ఈ కార్యక్రమంలో చూపించి స్టేట్ను రిప్రజెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈ నెల అక్టోబర్ 23వ తేదీ చివరి తేదీగా ప్రకటించిన నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ పరిధిలో అనధికార లేఅవుట్లలో ఉన్నవారు గడువు లోపల దరఖాస్తు చేసుకుని లేఅవుట్ రెగ్యులైజేషన్ చేసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న కోరారు. అదేవిధంగా ఈ నెల 22వ తేదీ నుండి కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా నంద్యాల నుండి వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను, ఉద్యోగులను కోరారు. నిన్నటితో దీపావళి పండుగ అయిపోయింది. ఈ రోజు నుంచి కార్తీక మాసం మొదలైంది. కార్తీక మాసం అంటేనే శివాలయాలను వేల కొలది భక్తులు సందర్శించేటువంటి సందర్భాలు. మనకు టౌన్లోకి వచ్చేకల్లా కుందు నది ఉంది, అలాగే కేసీ కెనాల్ రివర్స్ ఉన్నాయి. ఇతర ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి. చక్కగా ఉదవనంది ఉంది, నాగనంది ఉంది, సోమనంది ఉంది టౌన్లో. అలాగే మహానందిలో 3 నందులు ఉన్నాయి, 3 రకాలు. అలాగే కడంకాలి ప్రాంతంలో 2 నందులు, అలాగే తమ్మడపల్లి ఏరియాలో 1 నంది, నవనందులు ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా భక్తులు ఇతర జిల్లాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ, మహానంది కానీ, శ్రీశైలం కానీ, అహోబిలం కానీ, యాగంటిపల్లి కానీ వెళ్ళడానికి మన పట్టణం ఒక ప్రధాన కూడలిగా ఉంది. అందువల్ల
ఆయా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మన పట్టణం కూడా వెళ్తుంటారు కాబట్టి మన ప్రాంతంలో కూడా నవనందులు ఉన్నాయి కాబట్టి వీటిని సందర్శించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా కలిసి ఈ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నామనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ విషయాలు గమనించాల్సి ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ యొక్క ప్రాంతంలో జరిగేటువంటి కార్తీక మాసాన్ని అందరం కూడా సంతోషంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సి కోరుతున్నాం. ఇంకా మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇంకా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అనేటువంటిది మనకు సెప్టెంబర్లో వచ్చింది. సో ఇది రేపు అక్టోబర్ 23తో క్లోజ్ కాబోతుంది. 90 days ఇచ్చారు మనకు టైం. మన పట్టణానికి చుట్టూరు ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాల్లో అనాథరైజ్ లేఅవుట్స్ ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రభుత్వంగా చక్కటి అవకాశం ఇచ్చింది. ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సి కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు ఈయన గమనిస్తే ఒక 305 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గమనించాలి. ఆఫ్టర్ డేట్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో 23rd అక్టోబర్ ఏదైతే ఉందో దేర్ ఆఫ్టర్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉండదు. సో ఈ యొక్క ఎక్స్టెన్షన్ రాదు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని వెంటనే అప్లై చేసుకొని మీ యొక్క అనాథరైజ్ లేఅవుట్ ఏదైతే ఉందో రెగ్యులైజ్లోకి రావాల్సి కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నాం అంటే ఇంకా దేర్ ఆఫ్టర్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అయిపోయినాక మేము మా యొక్క స్టాఫ్ అందరూ కూడా వచ్చి మీరు ఏదైతే లేఅవుట్ అఫీషియల్గా కాకుండా ఉందో వాటి అన్ని కూడా డిస్ట్రై చేసేటువంటి స్కోప్ ఉంది కాబట్టి ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లోనే మీరు అందరూ కూడా అప్లై చేసి మీ యొక్క లేఅవుట్ను రెగ్యులైజ్ చేయించుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే మీరు లేఅవుట్లలో ఫ్లాట్లు అమ్మి ఉంటారు. అలాంటి వాళ్ళు లాస్ అవ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని మరీ కోరుతున్నాం. ఈ నెల 22వ తేదీ నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా అనేక సుప్రసిద్ధ శైవ క్షేత్రాలను కలిగి ఉన్నది. నంద్యాల పట్టణంలో ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ కార్యనిర్వాహక సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలను ఘనంగా ప్రజాప్రతినిధులు, జిల్లా సర్వోన్నత అధికారి, ఇతర ఉన్నత అధికారులు, పట్టణ ప్రముఖులు హాజరై ప్రారంభించనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు. విఆర్ఓ, విఆర్ఏ సర్వేయర్లకు మండల కార్యాలయ సిబ్బందితో సమావేశం. ఘనంగా నంద్యాల జిల్లాలో స్కూల్ గేమ్స్, ఫెన్సింగ్ మరియు టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలు. లేఅవుట్ రెగ్యులైజేషన్ చేయించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. రేపటి నుండి నంద్యాల జిల్లాలో భక్తి శ్రద్ధలతో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.